ఈ సంసార దుఃఖం ఏ విధంగా మనం తప్పించుకోగలం అనే చికిత్స కోసం మానవుడు పరితపిస్తుంటాడు, ముముక్షు. ఒక ఊళ్ళోనండి ఒక కుటుంబం ఉన్నారండి, భార్య భర్త. భర్త గారికి అండి ఉద్యోగం అండి, భార్య. అది చూడండి, ఇద్దరి యొక్క సంస్కారంలో ఎంత భేదం వచ్చిందంటే, భర్త గారు దేవుని గురించి పట్టించుకోడండి, ఒక్కసారి కూడా భగవన్నామం జపం చేయడు. భార్య పూర్వజన్మ సుకృతం చేతండి ఎప్పుడు పొద్దున్నే వంట గింట అంతా పూర్తి ప్రారంభించక ముందుగానే లేచి ఓం నమ శివాయ, ఓం శ్రీరామాయ నమః అని రామచంద్రుడిని జపం చేస్తుంటుందండి. తారకం, ఆ అమ్మగారికి తారకం అంటే చాలా ఇష్టం. ఓం శ్రీరామ రామ అని జపం. ఒకనాడు భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను జపం చేస్తున్నాను, పుణ్యం సంపాదిస్తున్నాను, మానవ జన్మ సార్థకం అవుతుంది, ఆ విధంగా మీరు ఒక్కసారి కూడా భగవంతుని సంస్మరలేదు, మిమ్మల్ని ఎవరు సృష్టి చేసింది? ఆ పరమాత్మ కదా, ఆ సృష్టికర్తకు ఒక్కసారి నమస్కారం పెడితే తప్ప, నేను రామనామం జపం చేస్తున్నాను, మీరు కూడా జపం చేయండి, కనీసం రెండు నామాలైన రోజుకి ఉచ్చరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, నీకేం పని లేదు కాబట్టి జపం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు టైం ఎక్కడా? అయితే ఎప్పుడు జపం చేస్తారని భార్య అడిగింది. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాను, చేయలేను, రిటైర్ అయిన తర్వాత చేస్తాను అన్నాను. రిటైర్ అంటే ఇంకా 30 ఏళ్ళకి రిటైర్ అవుతాడండి. రిటైర్ అయిన తర్వాత చేస్తానండి. ఈ అమ్మగారు ఎంత చెప్పినా మనస్సు మారలా. అప్పుడండి ఈయన మార్చాలని చెప్పి చక్కగా అవకాశం కోసం ఈమె కాచు కూర్చుందండి. ఒకనాడు ఏ దురదృష్టమో ఈయన గారికి రోగం వచ్చిందండి, జ్వరం. భర్త గారికి జ్వరం వచ్చింది, మంచం మీద పడ్డాడు. డాక్టర్ గారు వచ్చారు, నాడి చూచినారు, ఇది టెంపరేచర్ 103 ఉందండి. డాక్టర్ గారు భార్య గారి దగ్గర పెట్టుకుని వారితో ఏమండి ఇదో ఈ సీసాలో మందు ఇస్తున్నాను, ఇప్పుడు ఒక డోసు, తర్వాత మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కనుక తాగితే ఈ జ్వరం పోతుంది అన్నాడు. ఎవరు? డాక్టర్ గారు. ఆ సీసాలో మందు పోసి భార్య చేతికి ఇచ్చి, అమ్మ ఇది భర్త గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయినాడు. ఏం చేసింది తెలిసిన, ఆ మందు సీసా తీసుకువెళ్ళి ఇనపెట్టిలో దాచిపెట్టిందండి. ఇనపెట్టిలో ఇవ్వలేదండి. గంట సేపు అయింది, భర్త గారు చూస్తున్నారు ఈ మందు ఇస్తుందో లేదో అని. ఇవ్వలేదండి. ఆఖరికి పిలిచాడు, ఇప్పుడు ఒక డోసు ఇమ్మన్నాడు కదా డాక్టర్ గారు, ఇవ్వలేదంటే, ఏమి తొందర అండి, ఇప్పుడు ఏమి రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఇప్పుడు తొందర ఏమిటండి, మందు ఇప్పుడు తొందర ఏమిటని, నీకేమైనా బుద్ధి ఉందా? ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు కదా మందు తాగాలని, ఆ సిద్ధాంతం మీద నిలబడండి. ఎప్పుడు రోగం వచ్చిందో అప్పుడు మందు వేయటం కనుక సిద్ధాంతం అయితే, పుట్టినప్పుడే రోగం తగులుకుంది కదా సంసార రోగం, దీనికి చికిత్స రామనామం కదా. మరి నేను రామనామం జపం చేయమంటే మీరు ఇప్పుడు కాదు తర్వాత అన్నారే. ఏ టైం ఏ ప్రమాదం వస్తుందో ఎవరికైనా తెలిసినా, ఈ శరీరం ఎప్పుడు కింద పడిపోతుందో ఏమైనా గ్యారంటీ ఇచ్చాడా బ్రహ్మదేవుడు? ఫలానప్పుడు అని తెలియదండి. ఇప్పుడు చూడండి, ఏ మందులు ఉంటాయండి మెడికల్ షాప్ లో మందులు, ఆ మందుల మీద రాసి ఉంటుంది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. కానీ ఎప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి అంతా క్షీణించింది, నశించిపోతుంది అనేటువంటి విషయం తెలియదండి. తెలియనప్పుడు ఏం చేయాలి? హి మస్ట్ బి ఆన్ హిస్ గాడ్. తస్మాత్ సర్వేషు కాలేషు. చూడు, ఇప్పుడు ట్రైన్ అండి, పల్లెటూరు వాడు రైలుకు వెళ్ళాలి, వాడికి గైడ్ లేదు, రైల్వే గైడ్ లేదు, ఎన్నింటికి ట్రైన్ వస్తుందో వాడికి తెలియదు. వాడు ఏం చేస్తాడు తెలిసిన, ముందుగానే వెళ్ళి కూర్చుంటాడు అక్కడ ప్లాట్ఫామ్ మీద. ముందుగానే వెళ్ళి కూర్చుని, రైలు గారు మీ ఇష్టం, ఎప్పుడైనా రండి. అదే విధంగా యముడు గారు వచ్చి శరీరాన్ని ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియనప్పుడు ఏం చేయాలి తెలుసండి? ముందుగానే సాధనలన్నీ పూర్తి చేసుకుని మనం ఈ జన్మలో చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ పూర్తి చేసుకుంటే యముడు గారితో మనకి సంబంధం ఏంటండి? ఎప్పుడైనా రాని, ఎప్పుడైనా పోని, అసలు రానే రాడండి. తస్య కరోతి యమోపిన చర్చాం. ఇక వారి దగ్గర అండి